మంచర్ స్టేషన్ నుంచి నాసిక్ వచ్చేసినాము. నాసిక్ బస్ స్టాప్ ఇది. లాక్ రూమ్ ఉంది, ఎక్కడుందో చూసుకొని ఒకసారి బ్యాగ్ గురించి అడుగుదాం. అండ్ త్రయంబకేశ్వర్కి ఎలా వెళ్ళాలి, లాస్ట్ బస్ ఎప్పుడుందనేది కూడా కనుక్కొని వెళ్దాం.
నేనైతే ప్రజెంట్ నాసిక్లో ఉన్నా. సో ఇంతకు ముందుకే కపిలేశ్వర్ స్వామి దర్శనం చేసుకున్నాను అనమాట శివుంది. తర్వాత కొంచెంసేపు గంగా దగ్గర ఉన్నా. తర్వాత ఇక్కడనే పక్కనే వాకబుల్ డిస్టెన్సే సీతా గుఫ అనే ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, ఫేమస్ ప్లేస్ ఇక్కడ. సో బయట ఆల్రెడీ ఒక బోర్డు పెట్టినారు, ఈ బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే ఈ కొంచెం చిన్నగా సఫకేషన్ అయినా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటోళ్ళు లోపలికి రావద్దు అన్నారు. అంటే మనం ఒకటమా ఏంద్ర బాబు ఇది లోపల ఇది ఎందుకు పెట్టిరు అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. క్యూలో నించున్నా ఆల్మోస్ట్ 1 గంటన్నర దాకా క్యూలో నించొని గుడి దాకా లోపలికి వెళ్తే ఆడ చూసినాక ప్యాక్ ఆల్రెడీ యూట్యూబ్లో వెళ్ళిన వాళ్ళవి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కొన్ని పెడతా ఇక్కడ రిఫరెన్స్ కింద మీకు చూపించడానికి కోసం అని చూడండి ఒకసారి. ఆ ఎంట్రన్స్ చూసి ఇది ఇప్పుడు ఎట్లా అంటే ప్రీవియస్ అరుణాచలం పోయినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఆ చిన్న సందులోకి మన మోక్ష మార్గం నుంచి రావాలనేది ఉంది కదా, అక్కడ మోక్ష మార్గం నుంచి వచ్చే దగ్గర కూడా ఫుల్ గుండె బాగా కొట్టేసుకుంది. సేమ్ అప్పుడెప్పుడైతే కొట్టుకుందో మళ్ళీ ఇవాళ అంటే అఫ్ కోర్స్ నిన్న కూడా కొట్టుకుందాం అనుకో, మనం బండెక్కి దిగినాం చూడు అప్పుడు కూడా. కానీ ఇది ఓవర్కమ్ చేయాలి తొందరలోనే. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ గంగా హారతి దగ్గరికి వెళ్తున్నాను. నార్మల్గా టైం 6:10 అవుతుంది. సో ఇంకో గంట అయినా 2 గంటలైనా అక్కడే ఉండి ఆ హారతి తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి, మన ఇప్పుడు నాసిక్లో ఉన్నా కదా బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి త్రయంబకేశ్వర్కి వెళ్ళిపోవడమే. गोदावरी भगवते विरागी पुण्य सरिते गोदावरी भगवते विरागी पुण्य सरिते मोक्षदायिनी माते स्वीकारी जे अनादि निष्ठ सकल गंधा माझी निर्मल ते अवनीतत्व सोज्वल वाहसे आता भावे अर्पिले युक्त चंदन परिमळे ते पृथ्वी रूप गंध आगळे तव पूजा हर हर गोदा हर हर गंगे 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 गौतमी जगदीश्वरी तव कृपेने सत्वरी लावण्या सुख अंतरी वाहिनी सुनैवा बकुल चंपक कमलिनी बिल्व तुलसी मालिनी वर्ण कुसुमा जमुनी खातले पाहियता
अवतारी दक्षिण गंगा नामे ख्याति तव झाली दर्शन घेता सकल हृदये भारी अमृत योगे धरणी चिरसुखदा धानी जय देवी सरस्वती गोदावरी माता देवी शक्ति गामी गौरवगाता जय देवी त्र्यंबक दंडकवन भूमि वरदान मातने सौधर्याला प्यासीन मुनिन भातने आशीर्वच कव घेऊन दुर्जन नाशिले श्रीरामे पंचवटी क्षेत्रा उद्धरिले जय देवी सरस्वती गोदावरी माता प्रदीप्तभासा ससंगतेन नीराजनन्ते जगदम्बपूर्वे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते कर्पूरनिराजनदीपं समर्पयामि जलेन शीतलीकरणा पुष्पैः देवताभिवन्दनम् स्वात्माभिवन्दनम् विश्वका आर्य सनातन वैदिक हिंदू धर्म की माता की सर्व भाविकांना विनंती आहे दर्शनासाठी मतदानाचा मोकळा ठेवलेला आहे सर्वांनी त्याच रस्त्याचा वापर करावा ही नम्र विनंती सर्व प्रजासेवकांना विनंती आहे सर्व प्रजासेवकांनी साईडने जायचं आहे बोलून कोणीही जाणार नाही धन्यवाद మిషన్ పాప్ టైం వచ్చేసి 9 అవుతుంది 9 అయింది సో మనం అయితే ఇప్పుడు నాసిక్ బస్ స్టాప్కి వచ్చి తినేసినాం డిన్నర్ అయితే అయిపోయింది సో ఇప్పుడు త్రయంబకేశ్వర్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం బస్సు రాగానే లగత్రో జాము ఇవాళ ఫుల్ అలసిపోయినా ఏం చెప్పాలి నాతో వచ్చిన నలుగురేమో వాళ్ళు తిందామని చెప్పి లోపల వేరు నేను తినేసి ఉన్నా రూమ్ షేరింగ్ ఏమైనా చేసుకుందామా అంటే మేము ఆల్రెడీ నలుగురు ఉన్నాం కదా సో మాకు అవసరం లేదు అనుకుంటే వాడు అన్నాడు చూద్దాం భయ్యా అని అన్నాడు తర్వాత మాతో పాటు ఇంకొక అతను కూడా వచ్చినాడు అనమాట నాసిక్ నుంచే మనోడు తినడానికి వెళ్ళిన అనమాట సో తినేసి వచ్చాక వెళ్తాం 800 రూపీస్కి రూమ్ అంట సో లైక్ ఈచ్ 400 లెక్క షేరింగ్ పడుతుంది చూద్దాం కొత్త మనుషులు కొత్త పరిచయాలు
దోస్తులు ఎట్లున్నారు? సో పొద్దున్న నుంచి మాట్లాడడానికి అయితే టైం దొరకలేదు, ఎందుకంటే చూసారు కదా నేను నైట్ 10 o'clock వరకు 10-11 o'clock వరకు రూమ్కి వెళ్ళిపోయినాము. నేను నా ఇంకో పర్సన్ పరిచయం అయ్యాడు, అశోక్ భాయ్. సో నేను త్ర్యంబకేశ్వర్లో విజిట్ చేసిన తనతోటే అనమాట. సో స్టే కూడా తనతో చేశాను, ర్యాండమ్గా కలిసామన్నమాట. సో అక్కడ నుంచి దర్శనం అయితే మార్నింగ్ 7 o'clock వరకు అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి కొంచెం స్టే చేసుకొని 10 o'clock అట్లా స్టార్ట్ అయిపోయా అక్కడ నుండి. సో 10 o'clock స్టార్ట్ అయిపోయి మళ్ళీ నాసిక్ వచ్చేసిన. నాసిక్ని ఈ షిరిడి కోసం బస్ కోసం ట్రై చేసి, ఈ నాసిక్లోకి వెళ్ళి దొరకడం కష్టము, నాసిక్ నుంచి దొరకడం చాలా కష్టము. ఏంటి అబ్బా అది మహామార్గ్. నాసిక్ నుంచి ఒక 1.5 kilometers మహామార్గ్ బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ నుంచి మనకు బస్సెస్ ఫ్రీక్వెంట్గా దొరుకుతాయి అనమాట. సో బస్ స్టాప్కి అయితే వచ్చాను. ఇక్కడ బస్సు షిరిడి బస్సు తీసుకొని వెళ్ళిపోదాం. ఈ నుంచి 100 kilometers ఎంతో ఉంది, చూద్దాం.